కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. తను రాజకీయాల్లో అడుగుపెట్టిన రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారు. గతంలో పార్టీ నుంచి ఓడిపోయిన కేసీఆర్ తనకు టికెట్ ఇచ్చారని, పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్, హరీష్ రావు ఎంతో సహకరించారని తెలిపారు. జహీరాబాద్ ప్రజలు, కార్యకర్తలు ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని స్పష్టం చేశారు. నాకు ఈ పార్టీలో మొట్టమొదటిగా నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో 2014 ఓడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి మళ్ళీ మూడోసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ పార్టీని వదిలిపెట్టి నేను ఎక్కడా పోను, ఇదే పార్టీలో ఉంటాను. కాబట్టి నేను ఎవరైతే నన్ను అనుమానిస్తున్నారో మీరు అదంతా మానుకోవాలి. పార్టీ అన్ని విధాలుగా మాకు ఇన్ని రోజులు మనకు సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు, మరి సంక్షేమంలో కావచ్చు, అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది. కాబట్టి జహీరాబాద్ నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. కాబట్టి అందుకే ఈ ప్రజలను, జహీరాబాద్ ప్రజలను వదిలి ఇంకొక పార్టీలకు కానీ పోయే ప్రసక్తే లేదని తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మనకు సహకరిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మరి ప్రజలందరికీ నేను తెలియజేయడం, మీరు అందరూ కూడా నాకు సహకరించారు. నేను కూడా తప్పకుండా మీ అందరి వెనుకలు తప్పకుండా ఏ అవకాశం ఉన్నా ఏ అర్ధరాత్రికైనా ఫోన్ చేయొచ్చు. నా అవసరం తప్పకుండా మీ అందరి అవసరాలు తీర్చే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ నన్ను గెలిపించారు. కాబట్టి మీ అందరితో పాటు నేను మీతో పాటు ఉంటానని బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నేను హామీ ఇస్తాను.